కవి శ్రీశ్రీ జయంతిని పురస్కరించుకొని శ్రీశ్రీ గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిత మీకోసం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీకుంది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికి తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనముంది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా. ఏది ఆగిపోవడానికి వీల్లేదు. బయలుదేరు. నిన్ను కదలకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండి పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేసేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్ళు కారుస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తేనే చరిత్రను రాయగలమని తెలుసుకో. చదివితే ఇవి పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ధన్యవాదాలు.